ఇవాళ నారెడ్కో తెలంగాణ తరఫున గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహకారంతో మియాపూర్ దివ్యశక్తి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నారెడ్కో తెలంగాణ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి క్యాన్సర్ జబ్బు అనేది మనకి రాదు, లేకపోతే టెస్ట్ చేయించుకుంటే మనకు ఉందని తెలుస్తుందేమో అనే ఒక రకమైన భయంతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎవరు చేయించుకోరు. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా షుగర్ టెస్టు లేకపోతే మిగతా హెల్త్ టెస్టులు అన్నీ చేయించుకుంటాం, కానీ క్యాన్సర్ టెస్టులు అనేది కూడా ఎవరు చేయించుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని దీన్ని గమనించి నారెడ్కో తెలంగాణ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా నారెడ్కో తెలంగాణ తరఫున గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా సపోర్ట్ ఇస్తున్నాము. వీళ్ళ సహకారంతో నారెడ్కో తెలంగాణ మెంబర్ ప్రాజెక్ట్స్లో గేటెడ్ కమ్యూనిటీస్లో అట్లాగే వర్కర్స్కి కూడా నారెడ్కో తెలంగాణ తరఫున స్క్రీనింగ్ క్యాంప్ అరేంజ్ చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెన్సిటైజ్ చేయటం, అంటే వాళ్ళల్లో ఉన్న భయాన్ని పోగొట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక చోట ఎక్కడైనా క్యాంప్ జరుగుతూ ఉంటే ముందు 10 మంది వస్తే తర్వాత మిగతా వాళ్ళు కూడా భయం వదిలేసి వచ్చి వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకుంటారు. ఇవాళ ఇక్కడ చూస్తే చాలామంది లేడీస్ కూడా ముందుకు వచ్చి ఇక్కడ వాళ్ళంతా టెస్టులు చేయించుకుంటున్నారు. ఎక్కువ ఇది జెంట్స్ కంటే లేడీస్కి కూడా చాలా అవసరం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్. ఇక్కడ ఉన్న టెస్టులు కూడా ఎక్కువ లేడీస్కే ఉన్నాయి టెస్టులు. ఇటువంటి కార్యక్రమాలు మేము రెగ్యులర్గా ఇప్పుడు ఇందాక గాంధీ గారికి చెప్పడం జరిగింది. మిగతా చోట్ల ఎక్కడన్నా కావాలన్నా కూడా నారెడ్కో తెలంగాణ సహకరిస్తుందని చెప్పాము. అట్లాగే సైబరాబాద్ కమిషనర్ సృజన గారికి కూడా సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా ఇటువంటి స్క్రీనింగ్ క్యాంప్ నారెడ్కో తెలంగాణ తరఫున ఏర్పాటు చేస్తామని మేము హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నారెడ్కో తరఫున ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా చేయడానికి నారెడ్కో ఫౌండేషన్ అనేది ఒకటి మేము త్వరలో స్థాపించబోతున్నాం. సో దీంతో నారెడ్కో తెలంగాణ అసోసియేషను మిగతా సభ్యుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా చేయడానికి ఈ ఫౌండేషన్ అనేది మేము స్థాపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు నారెడ్కో తెలంగాణ ఎప్పుడు ముందు నుంచి చేస్తూనే ఉంది. రోసీ గారు సీఎంగా ఉన్నప్పుడు కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్ హౌసింగ్ కార్యక్రమం చేశాము. హైదరాబాద్కి అసలు ట్రీ ట్రాన్స్లొకేషన్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఈఎస్ఐ హాస్పిటల్లో కొత్తగా హాస్పిటల్ కట్టేటప్పుడు అక్కడ చెట్లు కొట్టకుండా ట్రీ ట్రాన్స్లొకేషన్ అనేది ఒకటి చేసి చెట్లు కొట్టేయకుండా ఇట్లా ట్రాన్స్లొకేట్ చేయొచ్చు అనేది జనానికి తెలియజెప్పడం నారెడ్కో వల్లనే అప్పుడు అపరిడా అనే అసోసియేషన్ పేరుతో చేయటం జరిగింది. ఇట్లా కరోనా టైంలో అక్షయ పాత్ర ద్వారా ఫుడ్ డొనేషను, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. కరోనా టైంలో చాలా హాస్పిటల్లో బ్లడ్ స్కేర్సిటీ వచ్చింది. అప్పుడు ధైర్యంగా నారెడ్కో సభ్యులు ముందుకొచ్చి వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో నారెడ్కో తరఫున డిఫరెంట్ సొసైటీల సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలు నారెడ్కో తరఫున కంటిన్యూగా మేము చేస్తూ ఉంటాం.